ఉన్ననాడు కూడా ఇదే రకంగా వందల కన్సర్న్స్ ఉండే వాళ్ళకు ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ వచ్చినాము. కరోనా కాలంలో కూడా మెట్రోలో ప్యాసింజర్స్ మొత్తం తగ్గిపోయినారు. పూర్తి స్థాయి నష్టాల దిశగా మేము పోతా ఉన్నామంటే ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు పిలిచి అనేక రకాలుగా మాట్లాడి సర్ది చెప్పి పట్టాలెక్కించినటువంటి పరిస్థితి. ఈ రోజు అటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేయకుండా మీరు అమ్ముతారంటే చెప్పండి, మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ దాని వెనుకున్నటువంటి 280 ఎకరాల కీలకమైన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళ దృష్టి పడింది. వాటిని వీళ్ళకి సంబంధించిన బినామీలందరికీ ఏ రకంగా ఇవ్వాలన్నది మాత్రమే వీళ్ళ ఆలోచన. దాన్ని ఈ రోజు ముందు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఏం చెప్తా ఉంటది, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏం చెప్తా ఉంటారు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోయటం లాగా చూస్తా ఉన్నారు, ఎక్కడ నయా పైసా అప్పు పుడతలేదు నాకని చెప్తా ఉంటారు. అప్పు పుడతలేదని మీరే అంటారు, మళ్ళీ 15,000 కోట్లకు దాన్ని దక్కించుకుంటా అని మీరే అంటారు. మంచి చెడు సరే ఈ రోజు దాన్ని మీరు టేక్ ఓవర్ చేసే ఆలోచనలు చేసిండ్రు. ఇవి పక్కన పెడుతూ ఫేజ్ 2 విషయంలో కూడా మళ్ళీ ఏం చెప్తారు, రాయదుర్గం నుండి ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి మెట్రో చేస్తాము అంటారు. జనాలు ఉండే దగ్గర, జన ఆవాసాలు ఉండే దగ్గర ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెడుతూ ఎవరు లేని దగ్గర ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని ఒక రకంగా రాష్ట్రం అంతా కోడై కూస్తా ఉంటే అక్కడ మెట్రో వేయాలన్న ఆలోచనలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇది కూడా పక్కన పెట్టండి. అసలు విషయానికి వస్తే IRFL నుండి మేము లోన్ తెస్తా ఉంటాము అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 6 నెలల నుండి వీళ్ళు ఆ లోన్ ప్రాసెస్ అంతా నడుస్తా ఉంది. వీళ్ళు తిరుగుతా ఉన్నారు, వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ అది మొదలు లేదు మోక్షం లేదు అని ఏ కంక్లూజన్ రాకముందే 176 కోట్ల రూపాయలు దానికి సంబంధించి అసెస్మెంట్ కోసం వీళ్ళు ఖర్చు చేసిండ్రు. దాని తర్వాత 84 కోట్ల రూపాయలు అదే IRFL కి ఏం చేస్తారు, లేదు మాకు లోన్ ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ ఫీజు ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారు. మిగిలిన 1400 కోట్లు ఏవైతే వీళ్ళు సబ్మిట్ చేయాల్సిందో ఆ 1400 కోట్లు కూడా ఇస్తారు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజు మాకు లోన్ రావట్లేదు, డిస్బర్స్మెంట్ అవ్వట్లేదు అని కాకి లెక్కలు కాకమ్మ కథలు చెప్తా ఉంటారు. ఇదే లోన్లకు సంబంధించి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే దానికి ఒక తల ఒక తోక అన్నది లేదు ఈ రోజు వరకు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదే IRFL ఏం చెప్తుందంటే లోన్ కోసం వీళ్ళు అప్లికేషన్ పెట్టిరు అని చెప్తూ ఇంత లోన్ అడిగినరు ఇంత టైం పీరియడ్ కి అని చెప్తా ఉంటారు. దాంట్లో ఎక్కడ కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇదే IRFL దేశంలో ఈ రోజు వరకు 4,70,000 కోట్ల లోన్లు ఇచ్చింది. ఇది రైల్వే ప్రాజెక్టులకే. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి గుజరాత్ కు కూడా ఇచ్చింది. సూరత్ లో ఒక మెట్రో ప్రాజెక్టుకి ఇచ్చింది. అక్కడ కూడా 8.5% కు మేము లోన్ ఇస్తున్నాము అని స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. ఇదే IRFL ఈ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఎక్కడ 4% అనే డిస్కషన్ ఉండదు. పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న జీవో ఇస్తుంది. ఆ జీవోలో కూడా మేము ఇంత లోన్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్తారు కానీ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. భూ ప్రపంచంలో ఎవ్వరికి రానటువంటి 4% లోను మీకే ఎందుకు వస్తా ఉంది? ఈ రోజు 15,000 కోట్లతో నష్టాల్లో ఉన్నదాన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని ఒక రకంగా చెప్తారు. భారతదేశంలో ఎవ్వరికి రానిది స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి కూడా రాని 4% కు మీకెందుకు వస్తా ఉంది? ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం చెప్తా ఉంటారు, మమ్మల్ని దీంట్లోకి లాగి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఒక్కసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమవుతుందండి, వీళ్ళిద్దరూ సరి సమానంగా పంచుకున్నట్టుగా GHMC ప్రాంతంలో ఒక్కటే అసెంబ్లీకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఒక్క అసెంబ్లీ కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క ఏం చేస్తాయి, GHMC పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్లు వీళ్ళే గెలుస్తారు. చెరొక్క 8 పార్లమెంటు రాష్ట్రంలో వీళ్ళు సరి సమానంగా పంచుకుంటారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారో మేమంటలేం ఈ మాట. ఇదే కాంగ్రెస్ పార్టీ AICC అన్నది అని ఏం చేసింది, రాష్ట్రంలో గెలిచే అవకాశాలుండి కూడా మనం 8 స్థానాలకే ఎందుకు పరిమితమేనని 3 సభ్యులతో AICC ఎంక్వైరీ కమిటీ వేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చి తెలంగాణ అంతా తిరిగి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఇది మొదటి పాయింట్. రెండోది ఏం చేస్తా ఉంటదంటే ఇదే AICC నిన్నగాక మొన్న మీనాక్షి నటరాజన్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఏ రకంగా వీళ్ళే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ మంత్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు AICC దాని మీద విచారణ చేసింది, నన్ను కూడా ఎంక్వైరీ చేసిండ్రు అని స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిన్నగాక మొన్న చెప్పిండు. ఇవన్నీ జరుగుతా ఉండి రేపు పొద్దున GHMC ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా మనం అడ్డుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, కిషన్ రెడ్డి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక న్యారేషన్
బిల్డ్ చేయడంలో భాగంగా కిషన్ రెడ్డి గారిని లాగుతా ఉంటారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినాయి కదా. కేంద్ర మంత్రి హోదాలో ఏనాడైనా కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారా? ఏ ఒక్కదాని విషయంలో అయినా మీరు నాకు అప్పచెప్పండి, నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని నరేంద్ర మోడీ గారి టేబుల్ మీద ఫైల్ పెట్టి నేను సంతకం చేయించుకొస్తా అని ఒక్కనాడన్నా చెప్పిండ్రా? పొద్దున్న లేస్తే కుర్కురే ప్యాకెట్లు పంచాలి, రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ఓపెన్ చేయాలి. కేంద్ర మంత్రి గారు చేసే పని ఇదా అండి? ఇంత స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేస్తా ఉంటే సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీరు ఎందుకు ఖండించారండి? అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే బదనాం చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఇన్ని చేస్తూ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఫైనల్ గా ఇదే 4%కి అసలు లోన్ వస్తుందా లేదా, అసలు లోన్ వచ్చే పరిస్థితి ఉందా, మెట్రో టేక్ ఓవర్ అయ్యే పరిస్థితి ఉందా, దీని మీదనే స్పష్టత లేకపోగా ఈ రోజు ఫేజ్ 2 కడతాము, ఇంకేదో కడతాము, ఇంకేదేదో చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయండి, అవి ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేయండి. దాని తర్వాత ఫేజ్ 2 ఫేజ్ 3 అన్నది చాలా టైం ఉంది ఇంకా చేయడానికి. జయరామ్ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఒక నిమిషం, నేను ఎందుకు ఖండించట్లేదు నాకు అర్థం కావట్లేదు. నిన్న నుంచి మొత్తం డిస్కషన్లు ఇవే జరుగుతా ఉన్నాయి, ఏ ఛానల్ చూసినా జరుగుతూనే ఉన్నాయి కదా. అదే చెప్తా ఉన్నాం, మేము సమాధానం చెప్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది మీకు తెలియకుండా మళ్ళీ మా మీద అంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. టెక్నికల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా, టేక్ ఓవర్ కంప్లీట్ చేయకుండా ఫేజ్ 2 ఎట్లా వస్తాయి మీకు తెలియదా? ఫేజ్ 2 గురించి కాదండి, అసలు ఫేజ్ 1 ఎక్కడ ఆగిందో వీళ్ళకి తెలియదు. అసలు ఇదే IRFL ఏం చేస్తదంటే మే 25 నాడు, నిన్నగాక మొన్న మే 25 నాడు అగ్రిమెంట్ చేసుకుంటది రాష్ట్ర ప్రభుత్వంతో. ఇదే IRFL ఏం చేస్తదంటే 29 మే నాడు మేము 13,600 కోట్ల రూపాయలు మా అకౌంట్ లో సిద్ధంగా ఉన్నాయి, 29 మే నాడు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తుంది. అంటే అగ్రిమెంట్ లేకుండానే మీ దగ్గర స్పష్టమైన టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండానే చెప్పిండ్రా? మీ IDBI ఏ రకంగా ఈరోజు సర్వే చేసింది, శాంక్షన్ ఏ రకంగా చెప్పింది? అవన్నీ పక్కన పెడుతూ ఊరికనే బట్టగాల్సి మీద చేసే ఆలోచనలు ఎందుకు చేస్తా ఉంటారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే మళ్ళీ మధ్యలో కల్పించుకుంటారు. కంప్లీట్ చేసినా మాట్లాడండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ అంటారు. ఏ విధంగా నాకు అర్థం కావట్లేదు. మేము ఈ దేశంలో ఉన్నాము అంటే, దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు మేము కైవసం చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము వస్తా ఉన్నాం కదా. ఉత్తర ధ్రువం ఎట్లా కైవసం చేసుకుంటారు అందరూ తెలుసు. మీరు ఏం చేస్తారు? మహారాష్ట్ర, బెంగాల్ నిన్ననే ఉదాహరణ. మీరు ఎట్లా కైవసం చేసుకుంటారు అన్ని తెలుసన్నా. బెంగాల్ చూడు, నిన్నగాక మొన్న బెంగాల్ ఏం చేస్తారు మీరు? మెట్రో గురించి చెప్పండి. అవకాశం ఇస్తారని చెప్పి ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు, ఒక్క నిమిషం. జయరామ్ గారు, ఇప్పుడు నిఖిల్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం